అహ్మదాబాద్ విమాన ప్రమాదపు ఘటన విచిత్రమైన మలుపులు తిరుగుతుంది. ఈ రోజు వరకు తేల్చాలి. నేను ఇంతకుముందే చెప్పా. ఆ బోయింగ్ కంపెనీ దరిద్రాన్ని గురించి ఇంతవరకు సరిగ్గా ఎందుకు తేల్చట్లేదో ఆలోచించుకోవాలి. ఆళ్ళ ఒత్తిడికి ఎందుకు తలొగ్గిపోతున్నామో అన్నటువంటిది. ఫోరెన్సిక్‌లు అయ్యన్నారు, ఇయ్యన్నారు ఏమీ తేల్చల. పైగా ఇప్పుడు పైలట్ ఒక మేనల్లుడికి సమన్లిచ్చారట. పైలట్ మేనల్లుడికి. ఎందుకని మీ అంకుల్ ఏమన్నా తాగాడా ఇయ్యా మాట్లాడేది? నువ్వు ఎయిర్‌పోర్ట్‌కొచ్చాక అతని ఫ్లయింగ్ అవర్స్ బోలెడంత ఎక్స్‌పీరియన్స్‌డు. అతను అద్భుతమైనటువంటి టాలెంటెడ్. ఇద్దరూ కూడా హైలీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పైలట్‌లే. అలాంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పైలట్‌ల మీదకి ఈ నెపాన్ని నెట్టాలనుకుంటే ఇంతకంటే రాక్షసత్వం, ఇంతకంటే అసమర్థత, ఇంతకంటే చేతకానితనం ప్రభుత్వానికి లేనట్టే. అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదం అక్కడ పైలట్లు ఎక్స్‌పీరియన్స్‌డ్. విమానానికి సంబంధించిన ఆయిల్ అన్నీ చెక్ చేసుకొనెళ్లారు. బయలుదేరే ముందు కూడా అంత కరెక్ట్‌గా నడిచింది. పైకి వెళ్ళేటటువంటి సందర్భంలో ఇంజిన్‌లకి ఆయిల్ సప్లై ఆగిపోయింది. థ్రస్ట్ ఆగిపోయింది. దాని ఇంపాక్ట్‌తో అప్పుడు మొదటి పైలట్ గమనించి ఏంటని అడిగినప్పుడు లేదు అన్నీ సక్రమంగానే చెక్ చేశానని చెప్పి ఆ లిస్ట్ కూడా ఉంది. తర్వాత ఎందుకు స్ట్రక్ అయిపోతుంది? ఇదే తరహా ప్రమాదాలు బోయింగులకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. అది బోయింగ్‌ని గురించి తేల్చడం మానేసేసి, మన దేశపు పైలట్‌లని దొంగలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నటువంటిది పౌర విమానయాన శాఖ చరిత్రలోనే సిగ్గుచేటైనటువంటి వ్యవహారం.